స్వాతంత్ర దినోత్సవం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానం ఎదురైంది. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ న్యాయ శిల్పానికి కనీస అలంకరణ నోచుకోలేదు. బెజవాడలోని అంబేద్కర్ మహాశిల్పానికి స్వాతంత్ర దినోత్సవ వేళ కనీసం విద్యుత్ కాదు కదా, పూలదండలతో కూడా అలంకరణ చేయలేదు. దేశమంతా మువ్వెన్నెల జెండాలతో విరాజిల్లుతున్న వేళ అంబేద్కర్ మహాశిల్పం మాత్రం వెలవెలబోయింది. ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం అంబేద్కర్ మహాశిల్పం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ మహాశైనికి అవమానం తప్పలేదు. ఢిల్లీ నుండి గల్లీ వరకు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతుంటే విజయవాడ నడిబొడ్డునున్నటువంటి అంబేద్కర్ మహాశిల్పానికి కనీసం పూల అలంకరణకు కూడా నోచుకొని దుస్థితి. అంబేద్కర్ పైనే వివక్ష చూపేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పడం సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం ఉన్నది విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ న్యాయ మహాశిల్పం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర నుండి, గవర్నర్ నివాసం దగ్గర నుండి, ఈ విజయవాడ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి పోలీస్ కమిషనర్ వరకు అందరి కార్యాలయాలు దేదీప్యమానంగా విద్యుత్ దీప అలంకరణలతో వెలుగులు విరజమ్ముతుంటే ఈ అంబేద్కర్ మహాశిల్పం మాత్రం ఒక్క అలంకరణ కూడా లేకుండా, కనీసం ఆ విద్యుత్ దీపాలు కాదు కదా, కనీసం ఒక్క పూలతో కూడా అలంకరించినటువంటి దుస్థితి. సో అంబేద్కర్ పైనే వివక్ష చూపినటువంటి పరిస్థితి. సో ఈ విగ్రహం ఏదో, ఈ మహాశిల్పం ఇదేదో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తుంది కాదు, ఇది సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి అంబేద్కర్ ఆ మహాశిల్పం. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా పేరుగాంచినటువంటి విగ్రహం పట్ల వారం రోజుల కిందటే ఈ విగ్రహం పైన, ఈ మహా న్యాయ శిల్పం పైన దొండగలు దాడి చేస్తే ఈ రోజుకి ప్రభుత్వం స్పందించలేదు, ఎవరిపైన కనీసం కేసు కూడా పెట్టలేదు. ఆ ఘటన ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవ్వడమే కాకుండా జాతీయ ఎస్సీ కమిషన్కు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఒకవైపు ఆ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఎంతటి నిర్లక్ష్యానికి పూనుకుందో అర్థం చేసుకోవచ్చు. మహా న్యాయ శిల్పం దగ్గర వెలవెలబోవడం, చిమ్మ చీకట్లో రాత్రంతా ఉండడం, ఇప్పటికీ కూడా మీడియా దీన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత కూడా కనీసం ఈ సామాజిక న్యాయ శిల్పానికి ఎటువంటి అలంకరణ చేయడానికి అధికారులు ఎవరు ముందుకు రాకపోవడం అన్నది దురదృష్టకరం. ఏ రాజ్యాంగం ద్వారా అయితే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర గవర్నర్ కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారో, అధికారాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారో, అదే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్కి ఈ అవమానం జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం.